ఆర్‌కే రోజా గారైతే స్పందించారండి. ఏదైతే తెలిసింది గదా! జగన్‌మోహన్ రెడ్డి ఏదైతే మనం అందరం మాట్లాడుకున్నాం. జగన్‌మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం మధ్యలోనే ఎళ్ళిపోవడం చూసాం వాకౌట్ జేసి. అది చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందరూ గూడా చాలామంది మేధావులు గావచ్చు, మిగతా వాళ్ళు చాలామంది. ఎందుకంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడేవారు గూడా కనీసం ఒక గంట, 2 గంటలు వెయిట్ చేస్తే అతనికి మాట్లాడే అవకాశం వస్తుంది గదా! అప్పుడు మాట్లాడి వాళ్ళని విమర్శించి బయటికి రావాల్సింది. కానీ ఇంత తొందర ఎందుకు పడ్డాడు జగన్‌మోహన్ రెడ్డి? జస్ట్ ఎమ్మెల్యే పదం కాపాడడానికే వచ్చారని అయితే చెప్పడం చూసాం. ఇంగా రోజా గారైతే చెప్పిందేంటంటే రోజా ఒకటే రోజానా, కూజా అంటారు గదా! అలానే మాట్లాడింది నాకు తెలిసి. ఏమడుగుతుందంటే ఉన్నది ఒకటే గదా! ప్రతిపక్షం ఎందుకివ్వరనేది. అది వాళ్ళ ఇష్టం. అధికార పక్షం ఇష్టం. ఎందుకంటే ఎక్కడ చట్టం చేసి లేదు నిజమే అది. కానీ ఇన్ని సీట్లొస్తే నిన్ను అధిప స ప్రతిపక్షం ఇవ్వాలనైతే ఒక రూల్ అయితే పెట్టుకున్నారు. అది అధికార పక్షానికి చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఇవ్వాలా వద్దనేది వాళ్ళు డిసైడ్ జేయాలి. వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడైనా 11 కాదు 5 సీట్లు ఒక్క సీటొచ్చినా గూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వచ్చు. కానీ రోజా అయితే సేమ్ అదే ప్రశ్న అడుగుతా ఉంది. ప్రతిపక్ష హోదా వస్తే ఎక్కువ టైం ఇస్తారని చెప్తా ఉంది. సరే తక్కువ టైంలో మీరు మాట్లాడి ఎళ్ళొచ్చు గదా! అది తెలుసుకోవాలి గదా! బుద్ధి లేని బుర్రకి నాకు అర్థం గాదు. మీకు తక్కువ టైమే ఉంది. ఆ తక్కువ టైంలో ఎక్కువ మాటలు చెప్పండి. ఎక్కువ మాటలు చెప్పండి. సోది అంతా చెప్పకుండా మీకు గవర్నమెంట్ ఏమి హామీలిచ్చింది? వాటిని మీరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు చెప్పండి. అలానే ఈ 9 నెలల కాలంలో మీరు ఏమేమి చేశారు? ఏమి తీసుకొచ్చారు? మొన్న ఫారెన్ ఎళ్లారు. అమెరికా ఎళ్లి ఏం తీసుకొచ్చారు? ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారు? చెప్పండి. జస్ట్ ఇదంతా కూడా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల్లో కన్వే చేయొచ్చు. ప్రజలందరూ టీవీల్లో అన్నీ చూసేస్తారు. అర్థమైపోతుంది. ఆ తర్వాత బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. కానీ అదేమి లేకుండా గవర్నర్ ప్రసంగప్పుడు అసహనంతోటి బయటికెళ్ళిపోవడం, వాకౌట్ చేయడం, అసలు ఆడు ప్రతిపక్షం ఇవ్వలేదని అడుక్కొని ఎళ్ళిపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వరని విషయం ముందే తెలుసు. ఇవ్వనప్పుడు ఎందుకొచ్చాడంటే కేవలం ఒక ఎమ్మెల్యే పదవిని కాపాడడానికి వచ్చాడు తప్ప ఏం లేదు. రోజా అక్కడి నుంచి సరే రోజా అయితే విమర్శిస్తూ ఉంది. ఇంకా, ఇంకా పవన్ కళ్యాణ్ కూడా విమర్శించడం చూసాం. సనాతన ధర్మం కాపాడతానని చెప్తాడు. అది ఇది అని రష్యా అల్లుడు గదా! అది ఇది అని మాట్లాడుతుంది. సరే ఎవరిని పెళ్లి చేసుకుంటే ఎందుకు గాని చూడాలి.